ఒకప్పుడు చిన్న ఊరిలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక చిన్న పొలం, 2 ఎద్దులు మాత్రమే ఉండేవి. వర్షం లేకపోతే పంట పండదు, పంట పండినా ధరలు తక్కువగా ఉండేవి. అయినా రాము కష్టపడేవాడు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో వ్యవసాయం గురించిన శిక్షణ శిబిరం వచ్చింది. అందులో రాము పాల్గొని కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు. డ్రిప్ ఇరిగేషన్, కూరగాయల సాగు, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటివి. ఆ శిక్షణ తరువాత రాము తన పొలాన్ని మార్చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రావడం మొదలైంది. పక్క ఊళ్లవాళ్లు కూడా వచ్చి రాముని దగ్గర చిత్తుగా అడిగేవాళ్లు. రాము ఎప్పుడూ అహంకారం చూపకుండా వాళ్లకు సహాయం చేసేవాడు. కొద్ది సంవత్సరాల్లో రాము మోడల్ ఫార్మర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత రాము తన పిల్లల్ని మంచి చదువు చదివించాడు. ఒకరు అగ్రికల్చర్ సైంటిస్ట్, ఇంకొకరు టీచర్ అయ్యారు. చివరికి ఒకరోజు ప్రభుత్వ ప్రోగ్రాంలో రామును గౌరవించారు. ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు. ఆ రోజు రాము అంది, పేదవాడిగా పుట్టాం, కానీ కష్టపడితే విజయం మన ధైర్యంలో ఉంటుంది. అందరూ చప్పట్లు కొట్టి రాముని జీవితం స్ఫూర్తిగా నిలిచింది.